మానవ మనుగడకు అడవులు పెంచాలి. మొక్కను నాటుదాం, ప్రాణవాయువును పెంచుదాం. వృక్షో రక్షితి రక్షితః. పచ్చదనం తగ్గి భూతాపం పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి కరువైంది. విధిలేని పరిస్థితుల్లో కలుషిత గాలినే ప్రాణవాయువుగా తీసుకుంటున్నాం. నూరేళ్లు నిండుగా ఆరోగ్యంగా ఉండాల్సిన జనం చిన్న వయసులోనే అనారోగ్యాలతో కుంగిపోతున్నారు. ఆయు ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. పర్యావరణంలో మానవ జీవనానికి వ్యతిరేక మార్పులు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యలకు కారణం చెట్లు దెబ్బతినడం, అడవులు కుంచుకుపోవడం. పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అనే పదం శతాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైంది. గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో మానవాళి మనుగడే ప్రశ్నార్థకమైంది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడదే పరిస్థితి ఎన్నో సవాళ్లు విసురుతోంది. జనాభా పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి. కాలుష్యం వెదజల్లే కార్ఖానాలుగా మారిపోయాయి. పీల్చే గాలి కూడా విషతుల్యంగా మారుతోంది. ఈ వైపరీత్యాలకు కారణం అన్నీ పెరిగిపోతున్నాయి. ప్రగతి ప్రయాణము జోరందుకుంది. ఒకటి మాత్రం తగ్గిపోయింది. అదే పచ్చదనం, అటవీ సంపద. ఒకవైపు లెక్కకు మిక్కిలిగా జనాభా పెరుగుతూ పోతుంటే ప్రాణవాయువు అందించాల్సిన చెట్లు మాత్రం అంచనాలకు అందకుండా తరిగిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల మాటున అభయారణ్యాలు కుచించుకుపోతున్నాయి. దట్టమైన చెట్లతో పచ్చదనం పరుచుకోవాల్సిన భూమి మూడుబారి దర్శనమిస్తోంది. అడవి తల్లిపై చూపుతున్న నిర్లక్ష్యపు ఫలితాలు ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. పర్యావరణ దుష్పరిణామాలు ప్రజల్ని బాధితులుగా మార్చేస్తున్నాయి. పచ్చని ప్రకృతి వికృతిగా మారుతోంది. మనిషి తన ప్రగతికి తనే బాధితుడవుతున్నాడు. పర్యావరణ కాలుష్యంతో 15,000 వృక్ష జాతులు, 100 జాతుల పెంపుడు జంతువులు, 300 జాతుల వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే భూమి మీద జీవ వైవిధ్యంతో అలరారే ప్రాంతాలు 97% మానవ ప్రమేయంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అత్యంత మారుమూలలకున్న కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆ విధ్వంసం నుంచి తప్పించుకోగలుగుతున్నాయి. అటవీ జంతువులను వేటాడేస్తున్నారు. వృక్షాలు కలపగా మారుతున్నాయి. భూమిని పారిశ్రామిక, నివాస ప్రాంతాలుగా మార్చేస్తున్నారు. మొత్తంగా అడవుల పాలిట మరణ శాసనం రాస్తున్నారు. భూమి మీద మూడొంతుల్లో అదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశ పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని సామాజిక, ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని అనేక నివేదికలు కళ్లకు కడుతున్నాయి. వాస్తవానికి పర్యావరణంలో వాయు కాలుష్యం తగ్గించి ప్రాణవాయువు అందించేందుకు వృక్షజాతికి మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. భూమిపై కనీసం 4వ వంతు అడవులు ఉండాలని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. జరుగుతోంది ఇందుకు విరుద్ధం. దశాబ్దాలుగా అటవీ సంపద విస్తీర్ణం పెరగకపోగా అడవులు విధ్వంసానికి గురవుతున్నాయి. అడవుల అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితమైంది. వివిధ పథకాలు, కార్యక్రమాల పేరిట అడవులను అడ్డంగా నరికివేయడం పెరిగిపోయింది. సముద్ర తీరాల్లోని మడడవులు సైతం అంతరించుకుపోతున్నాయి. ప్రకృతి విపత్తులకు ఆలవలంగా మార్చేస్తున్నాయి. దేశంలో పర్యావరణ సమతూకానికి 33% భూభాగంలో అడవులు ఉండాలని 1952, 1988 నాటి జాతీయ అటవీ విధానాలు తీర్మానించాయి. ఆ స్ఫూర్తికి తూట్లు పొడవడం వల్లనే అడవులు వెలవెలబోతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి తరచూ గురయ్యే 10 దేశాల్లో భారత్ ఒకటని అధ్యయనాలు వెల్లడిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. నేడు వృక్ష సంపద పెరగనిదే వాతావరణ పరిస్థితులు చక్కబడని పరిస్థితి ఏర్పడింది. ఈ అరణ్య రోదనలో ఆంధ్రప్రదేశ్ సైతం బాధిత రాష్ట్రంగా నిలిచింది. అడవులు తగ్గిపోతున్నా దశాబ్దాల నిర్లక్ష్యానికి ఫలితంగా పచ్చదనమే కరువవుతోంది. 13 జిల్లాల్లో సగటున 23.2% అడవులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కృష్ణా, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అది 10% కన్నా తక్కువగానే ఉంది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా
40% అడవులు ఉన్నట్లు 2009, 2010 గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014 హుద్హుద్ తుఫానుతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో 50% 100 ఏళ్ల నాటి చెట్లు నేలకొరిగాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. ఈరోజు మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడవులు తగ్గిపోవటం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవటం అనేది మనం అందరం కూడా చాలా ప్రముఖంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన జనాభా పెరగటం, ఒకటి మన ప్రజల అవసరాలు పెరగటం, కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా ప్రాజెక్టులు వేయటం, లేదంటే కొత్తగా విద్యాలయాలు మన ట్రైబల్ ఏరియాలో డెవలప్ చేయటం, ఇట్లాంటివన్నీ అనేక కారణాల మీదట అడవులు కొంత మీద డిమాండ్ పెరుగుతుంది, అడవులు కొంత తగ్గుతూ వస్తున్నాయి. పెరిగిపోతున్న జనాభా, అభివృద్ధి పథకాలు, జనావాసాలు, నీటి ప్రాజెక్టులు ఇలా అనేక కారణాలతో అడవులు తరిగిపోయాయి. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో అడవులతో కలకలలాడేవి. పోడు వ్యవసాయం పేరుతో చెట్ల నరకడం వల్ల అక్కడ కూడా అడవులు పలచబడిపోతున్నాయి. దెబ్బతిన్న అటవీ విస్తీర్ణంలో తిరిగి తప్పనిసరిగా అడవులు అభివృద్ధి చేయాలనే నిబంధనలు ఉన్నా చేయడాన్ని అటవీశాఖ మర్చిపోతోంది. కలప, ఇతర అవసరాల పేరుతో అడవులను యథేచ్ఛగా నరికివేస్తున్నా పట్టించుకోవడం లేదు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% అటవీ విస్తీర్ణం ఉండాలి అనేది నేషనల్ జాతీయ ఫారెస్ట్ పాలసీ. కానీ ఇప్పుడు మనం 17.44 నుంచి 17.77కు రాగలిగాం ఈ గత 10-15 సంవత్సరంలో. సో దాన్ని మ్యాక్సిమం మనం 25% ఈ 1 or 2 ఇయర్స్లో 25%కి అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ ఏరియాలో ఒక రిజర్వ్ ఫారెస్ట్లోని భూభాగంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణమే కాకుండా ప్రజల భూమిలో ఉన్నటువంటి అడవులను, ఆకుపచ్చ వనాలను కూడా తీసుకోవాలి పరిగణలోనికి. అడవుల పెంపకం కోసం ఆ దిశగా అలవిమాలిన అలసత్వము పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. అడవుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వన సంరక్షణ సమితిలు ఉనికి కోల్పోయి నిస్తేజంగా మారాయి. సామాజిక అడవులు, నర్సరీల పెంపకం, చెక్ డ్యాంల నిర్మాణం, కాంటూరు కందకాలు తవ్వడం, రహదారుల పక్కన, కార్యాలయాల ఆవరణాల్లో మొక్కలు నాటడం ఈ సమితుల లక్ష్యం. 1994లో ఏర్పాటైన ఈ బృందాల్లో రైతులను భాగస్వామ్యం చేశారు. గతంలో వాటి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు. భూగర్భ జలాల వృద్ధికి కూడా ఆ పనులు ఊతమిచ్చాయి. కానీ 2005 వరకు కలకలలాడిన VSSలు ఆ తర్వాత కళతప్పాయి. అప్పట్లో అడవుల అభివృద్ధిపై బాగానే దృష్టి సారించాయి వన సంరక్షణ సమితులు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అడవుల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. వేలాది ఎకరాల్లో కొత్తగా మొక్కలు నాటడంతో పాటు ఉసిరి, మామిడి, జామ, టేకు తోటలను భారీగా పెంచారు. ఈ తోటలు ఇప్పుడు చిరునామా లేకుండా పోయాయి. అక్కడక్కడ టేకు కలప కనిపిస్తున్నా అది నరికివేతకు గురవుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 2029 నాటికి రాష్ట్రంలో 50% అడవులు పెంచాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. నీరు చుట్టూ కార్యక్రమం, వనం మనం కార్యక్రమాలను ఉద్యమంలా చేపడుతోంది. ఊరూరు, వాడవాడలా మొక్కలను నాటాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాగున్నాయంటే ముందు బడ్జెట్ కొన్ని కోట్లు ఇస్తుంది, ఖర్చు పెట్టిన దాకా పాతిన దాకా స్కీమ్ అయిపోతుంది. తర్వాత దాన్ని సంరక్షించినందుకు బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. అందుకే ఏంటంటే దానికి ఇప్పుడు ఉన్న కొన్ని కోట్లలోనే కొంత బడ్జెట్ పెంచినందుకు ఉంచుకొని అది ఎవరికైనా ఒక టీం రూపంలో పెట్టి, ఒక సూపర్వైజన్ పద్ధతిలో పెట్టి దాన్ని వాటరింగ్ చేసో లేకపోతే ఏమైనా చేసి దాన్ని పెంచగలిగితే ఈ కోట్లకి పెట్టిన విలువ కనపడుతుంది. ఈవేళ స్వచ్ఛ భారత్ అని మిషన్ పెట్టి ఈవేళ ODF గ్రామాలుగా ఈవేళ ఏ విధంగా మనం ఈ ఓపెన్ డెఫికేషన్ అవన్నీ లేకుండా చేయాలనుకుంటున్నామో, రెండోది ఏంటంటే మొక్కలను పెంచడం వల్ల ఈ తీవ్ర ఇబ్బందులు తగ్గుతాయి. మనకి ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. నీడనిస్తాయి, దానివల్ల వర్షాలు పడతాయి, దానివల్ల ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ట్రైబల్ బెల్ట్ ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఉపాధి కల్పిస్తాం, అలాగే ఎకనామిక్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఫలసాయాలన్నిటి వలన. ఇవన్నీ ఉండటం వలన ఎప్పుడైతే వాతావరణంలో కూడా ఒక సమతుల్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్యావరణం కూడా పరిరక్షించుకుంటాం. ఈ పరిస్థితుల్లో కనీసం 10% మొక్కలైనా నాటాల్సి ఉంది. అది సాధ్యం కావాలంటే పట్టణాలు, పల్లెలు, రహదారులు, చెరువులపై, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు పెట్టాలి.
పండ్ల తోటలకు ప్రాధాన్యమివ్వాలి. హుదుహుదు వల్ల ఉత్తరాంధ్రకు జరిగిన నష్టం చూసిన ప్రజల్లోనూ మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. మొక్కను నాటాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మొక్కలు నాటి ఊరుకోవడం కాదని వాటి పరిరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అవి పెరిగి చెట్లుగా మారినప్పుడే ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఇప్పుడు మనకు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం కింద మనల్ని మొక్కలు నాటమంటున్నారు, విత్తనాలు నాటమంటున్నారు, నీటి కుంటలు ఏర్పాటు చేయమంటున్నారు, చిన్న చిన్న కందకాలు తవ్వమంటున్నారు. అంటే మనకు మంచి మార్గనిర్దేశం జరుగుతుంది. ఈ మార్గనిర్దేశంలో విఎస్ఎస్ వాళ్ళు ఇదంతా కూడా అడవిలో జరుగుతుంది. అడవి బయట ఏం జరుగుతుంది అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారంగా 2029 నాటికి 50% పచ్చదనం మనం సాధించుకోవాలి. వన సంరక్షణ ఇతర దేశాల స్ఫూర్తితో అడుగేయాలని మరికొందరు సూచిస్తున్నారు. అడవుల సంరక్షణతోనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఫారెస్ట్ ప్లాంటేషన్ అనేది విలేజ్ వైజ్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా తప్పు పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కడికి ఫ్రూట్ బేరింగ్ మొక్క ఒకటి ఇచ్చారనుకోండి ఇంటింటికి, వాడు దానికి అది ఒక ఫ్రూట్ వస్తుంది కాబట్టి వాడు పెంచడానికి వాడు ప్రయత్నిస్తాడు. మొక్కలు నాటడమే కాదు, వాటికి తగిన పరిరక్షణ అనేది తీసుకొని కొత్త ప్లాంటేషన్ల కంటే కూడా ఉన్నాయి కాపాడుకుంటూ వేసినవి అన్నీ బతికించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వేసిన వాటిలో 1-2% కూడా సర్వైవ్ అవ్వట్లేదు. దానికంటే కూడా వేసినవి అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే బాగుంటుంది. అంతిమంగా ఒక్కటి మాత్రం వాస్తవం. ప్రజా అవసరాలకు, జాతి ప్రయోజనాలకు అనువుగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రత్యేకించి వ్యవసాయాన్ని పర్యావరణ సవాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. సమృద్ధిగా వర్షాలనిచ్చే నైరుతి రుతుపవనాలు సకాలంలో రావటం లేదు. రుతుపవనాల ద్వారా వచ్చే వర్షాలకు, అడవులకు దగ్గర అనుబంధం ఉంది. ఆ కోణంలోనూ చూసినా అడవుల అవసరం ఎంతో. అందుకోసం సమగ్ర ప్రణాళికలతో, వ్యూహాలతో కార్యాచరణకు దిగాల్సిన సమయం ఇది.